8,000 తీసుకోండి, టచ్ చేస్తాను. ఈ క్యాష్ మీరు తీసుకున్నారు కదా, హనీ ఈజ్ ద బెస్ట్. కుష్ 55,000తో ప్లస్ ఒక అమ్మాయి ఉంది, ఫోటో చూపిస్తాను. ఈమెను కూడా లవ్ చేసుకోవచ్చు. మేడం ఐఎమ్ గులాంగిరి. అక్కడ తిరగండి, తిరిగేసి కళ్ళు మూసుకోవచ్చు సార్. కళ్ళు మూసుకోవాలి సార్ ప్లీజ్, మీకు మంచి గిఫ్ట్ వస్తుంది. ప్లీజ్ వద్దండి, కళ్ళు తెరవద్దు. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ఒక ప్రేమ జంట పైన ఈరోజు టాస్క్ చేశామండి. ₹1,00,000 ఇస్తానన్న బ్రేకప్ చెప్పనే అతను ఒక పాప కోసం ఏం చేశాడు ఏంటనేది నేను చెప్పను, టాస్క్ చూసి తెలుసుకోండి. చాలా మందికి యూజ్ అయ్యే టాస్క్. దయచేసి 10 మందికి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, ఆ పక్కనే థ్యాంక్స్ అని లవ్ సింబల్ లో ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు ఇస్తే మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు బలం చేకూర్చిన వాళ్ళు. అలాగే మన వీడియోస్ ని 10 మందికి షేర్ చేయడం వల్ల ఆ పుణ్యం మీకు కూడా దొరుకుతుంది. కాబట్టి దయచేసి 10 మందికి షేర్ చేయండి. కుదిరితే వాట్సాప్ స్టేటస్ కింద మన వీడియో లింక్ పెట్టండి. ఈ చిన్న పని చేస్తే మనకు వచ్చే ఖర్చు ఏమి ఉండదు, బట్ ఒక లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. దయచేసి 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. Tag your thoughts. హాయ్ సార్. హాయ్ మ్యామ్. సార్ పర్లేదు మాట్లాడండి. సార్ పర్లేదు మాట్లాడండి. ఒక చిన్న ఇంటర్వ్యూ నుంచి వచ్చామండి మేము. అంటే ఇది మాది హనీ, నాకు ఇచ్చేస్తాం బెస్ట్ ఛానల్, నాకు ఇచ్చేస్తాం బెస్ట్ ఛానల్ నుంచి వచ్చాము. ఒక 2 minutes ఇక్కడ కంఫర్ట్లే ఉంటుంది, ఇలా రాగలుగుతారా? చెప్పండి ఏంటి చెప్పండి. పర్లేదు, ఒక 2 minutes మాట్లాడదాము, తర్వాత మీకు కంఫర్ట్. అంటే ఇది ఒకటి ఏంటంటే గేమ్స్ అన్నమాట. పాజిటివ్స్ ఇన్ ది ఎనీబడి అనే గేమ్ ఉంది. ఈ గేమ్లో మీరు పార్టిసిపేట్ చేశారనుకో, మీకు మంచి మంచి ప్రైజెస్ కానీ, మీ బెస్ట్ కపుల్స్, అఫ్కోర్స్ మీరు కపుల్సే అనుకుంటున్నాను. కపుల్సే కదండి? కపుల్సే కదా? ఓకే 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 పర్లేదు. మీకు మంచి మంచి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఇవాళ రేపు అంటే లవర్స్ మీద ఎంక్వైరీ అనమాట. అంటే ఎంక్వైరీ కాదు, సర్టన్ దాని ఏమంటారు, లవర్స్ మీద సర్వే చేస్తున్నాం. ఒక చిన్న సర్వే అన్నమాట. మన లవ్ను ఎలా ప్రూవ్ చేసుకుంటాం, మన లవ్ని ఎలా ప్రజెంటేషన్ చేసుకుంటాం, లవర్స్ ఎలా బిహేవ్ చేస్తాం అనేది చిన్న. సార్ ఇందులో వాయిస్ రికార్డ్ అవుతుంది. ఎనీహౌ మీరు నీడలో ఉంటే సరిపోదు కదా సార్, నేను కూడా ఉండాలి. ఎందుకంటే నాకు అసలే గ్లామర్ ఫీల్డ్. సో ప్లీజ్ నేను వచ్చి ఇట్లా మీడికి వెళ్తాను. ఇవి తీసేద్దామా? ఉన్నానా? సరే ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం చూసుకుంటాను, ఇక్కడ కత్తి ఉంది తెగుద్ది. అంటే నేను కత్తి అని కుర్రాడు కత్తిలా అన్నాడు. మేడం ఒక పని చేయండి, ఎప్పుడు కూడా హాఫ్ పార్ట్ ఎప్పుడు లేడీస్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఈయనకి లెఫ్ట్ సైడ్ ఎక్కడండి? మీరు అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు సార్, ఇక్కడ వస్తే సరిపోతుంది. ఏం కౌంటర్ సార్ ఇవి? మీరు చూడ ముచ్చటగా ఉన్నారు. సో మ్యారేజ్ కూడా చేసుకుందాం అనుకుంటారండి? ఇంకా లేదు. అంటే మొత్తానికి చేసుకోవద్దు అనుకుంటున్నారా? అట్లేం లేదు, కానీ కొంచెం సెటిల్ అయ్యాక ప్లాన్ చేసుకుంటారు. మీరు అంతేనా మేడం? తను సెటిల్ కావాలి, మీరు సెటిల్ కావాలా? ఇద్దరు సెటిల్డ్ కావాలి. ఓకే, సెటిల్ కావాలి అంతేగాని. సూపర్ సార్. మీరు మాట్లాడే ప్రతిదీ కూడా మీరు మాట్లాడే ప్రతిదీ కూడా ఇందులో రికార్డ్ అవుతుంది. ఓకేనండి? ప్రాబ్లం ఏం రాదు. నో 0% ప్రాబ్లం ఇన్ దేర్. ఎందుకని హనీ బెస్ట్ నాకించే ఛానల్. దీంట్లో ఏం లేదు, ఆన్లైన్లో వాయిస్ వస్తుందండి. లేదు అది కూడా మీకు ఇబ్బంది అవుతుందంటే ఆన్లైన్లో మీ వాయిస్ బదులు రావట్లేదే, నా వాయిస్ పెట్టమంటే కూడా పెడతాను. కానీ ఈమెయిల్ పెట్టలేం కదా సార్. సో మీ వాయిసే ఉండాలి. లేదు వాయిస్ చేంజ్ చేయమంటే కూడా చేస్తాను, ప్రాబ్లం లేదు. మీ కంఫర్ట్నెస్ కోసం మాది హనీ ఈజ్ ద బెస్ట్ నాకించే ఛానల్. ఇప్పుడు ఓకే సార్, మ్యాటర్కి వచ్చేద్దాం. ఇంకా మ్యాటర్ ఏంటంటే, మీకు తన మీద ఎంత ప్రేమ ఉంది, మీ మీద ఎంత ప్రేమ ఉంది అనేది మాకు చిన్న పరీక్ష. ఇందులో మీరు ఎంత ఏం ట్విస్ట్ లేదు. మీరు జెన్యూన్గా ఆడొచ్చు, జెన్యూన్గా ఉండొచ్చు, జెన్యూన్గా ఏదైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాండి అట్లా, అర్థమైందా? ఇక విషయానికి వస్తే ఏం లేదండి, గేమ్లోకి వెళ్దామండి. వెల్కమ్ టు హనీ బెస్ట్ నాకించే ఛానల్. ఓకే అండి, సరే సార్. మీకు వచ్చేసి ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్ ఆప్షన్ కింద ఒకటండి
ఇంకా నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి నా దగ్గర. ఇలాంటి డబ్బులు నా దగ్గర బోల్డ్ ఉన్నాయి. ఎందుకంటే లేదండి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గేమ్లో పార్టిసిపేట్ చేసి మీరు మనీ గెలుచుకోవడమే మీ బాధ్యత. మనీ గెలుచుకోవడమే మీది. నో స్కామ్, ఓన్లీ స్కీమ్. మీరు మంచిగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి అంతే. సార్ ఇవి టోటలీ 8,000. 8,000. సార్తో గేమ్ సార్ ప్లీజ్ మేడం, ప్లీజ్ రిక్వెస్ట్. గేమ్ అనే విషయం పక్క పెట్టండి. జెన్యున్గానే ఆడదాం, అందరం జెన్యున్గా ఉందాం, అందరం జెన్యున్గా ఉంటాం సార్. తీసుకోండి, పర్లేదు సార్ తీసుకోండి. మనీ ఈజ్ ద బెస్ట్ కదా, హనీ ఈజ్ ద బెస్ట్. ఈ క్యాష్ మీరు తీసుకున్నారు కదా, ఈ హనీ ఈజ్ ద బెస్ట్. ఈ హనీ ఈజ్ ద బెస్ట్. దునియాలో ఎవడు ఎట్లా పోయినా నువ్వు మంచిగా బతికేస్తావు బేటా. అయ్యో బ్రో ఏంటండి మీరు అలా ఎందుకు లాగిపోతున్నావు? టచ్ చేస్తుర్రేంది సార్? టచ్ చేయడానికి డబ్బులు ఇచ్చింది మీకు సార్, టచ్ చేయడానికి డబ్బులు ఇచ్చింది మీకు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? టచ్ చేయడానికి కదా మీకు డబ్బులు ఇచ్చాను. అది ముందే చెప్పాలి కదా విషయం. మీరు గేమ్ అంటే మేము ఓకే అని ఆడుతున్నాం, మీరు అలా ఎలా చెప్తారు? కాదండి, గేమ్ ఎందుకు మళ్ళీ ఇవ్వాలా? ఓకే ఏమొద్దు సార్. టచ్ చేయడానికి 5,000 8,000 ఇచ్చాను కదా, ముందే చెప్పాలి కదా. మేము టెన్షన్ ఏం లేదు సార్, మీరు ఏం టెన్షన్ పడకండి. 8,000 తీసుకొని టచ్ చేస్తాను. ఏం అవసరం లేదు సార్. ఓకే మేడం, అతను టచ్ చేస్తాం. 500 తీసుకోండి, ఎందుకంటే అతని వాల్యూ అతని, మీ వాల్యూ మీది. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మేడం? ఒక అబ్బాయిని టచ్ చేసుకోవడానికి కూడా మీరు ఎందుకు ఇంత అయిపోయింది? ఓకే చేసుకోండి, ఓకే చేసుకోండి. ఓకే, ఏం ఫీలింగ్ అవ్వట్లేదు మేడం, ఏం ఫీలింగ్ అవ్వట్లేదు మేడం, ఏం ఫీలింగ్ అవ్వట్లేదు. ఏం చేయాలి మేడం? సరే మేడం, మీరు ఇప్పుడు గెలుచుకున్నారు 500 రూపీస్. మేడం ఖుష్, మేడం ఖుష్, ఖుష్. మీరు కూడా అనాలి కుల్, ఇలా అనండి మేడం, పర్లేదు. ఖుష్. ఓకే, మీరు ఖుషిగా మేడం? సార్ మీరైతే 1 పాయింట్ లాస్ట్లో ఉన్నారు, మేడం గారు 1 పాయింట్ హెవీలో ఉన్నారు. మీరు చూడండి, మీ ఇష్టం. ఆఫర్స్ పోతున్నాయండి, మీ ఇష్టం. మీరు అలాంటి క్వశ్చన్స్ వేస్తే ఓవర్ యాక్సెప్ట్ చేస్తారు. నో 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 సార్, యాక్సెప్ట్ మీకు అర్థం కాలేదు మేడం? నాకు అర్థం కాలేదు సార్. మీరేం చెప్పారు, మీకన్నా అర్థమైందా? రైట్, అట్లా అర్థం కావద్దని మేము చెప్తాం అన్నమాట అప్పుడప్పుడు. ఓకే మేడం, ఈ 5,000 8,000 అంటే 500 ఇచ్చేస్తే 7,500 తీసుకోండి మేడం. ఈ 7,500తో మిమ్మల్ని హక్ చేసుకుంటాం. ఏం మాట్లాడుతున్నారు? నీకు కావాలంటే నీకు కూడా ఇస్తా సార్. ఏమొద్దు, నీకు కూడా ఇస్తాను. తీసుకోండి, మీరే తీసుకోండి. ఇగో మీరే. మేడం నేను ఏమంటున్నా మీకు అర్థమవుతుందా? మేమేమంటున్నాం మీకు అర్థమవుతుందా? మీరు అనేది కూడా నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను చదివిన తెలుగు మీడియం. టెన్షన్ ఏం లేదు, నాకు అన్నీ అర్థమవుతాయి. నేను ఏమంటున్నా 8,000 తీసుకున్నాను. 8,000 అంటే 500 ఓకే, మీది విన్ను. 7,500కి రండి, ఇక్కడ రండి మేడం, ప్లీజ్ రండి మేడం. ఏం పర్లేదు, ఎందుకంత టెన్షన్ పడుతుంది మేడం? డేంజరస్ గేమ్స్ చాలా చాలా ఉంటాయి సొసైటీలో. మరి ఇంత డేంజరస్ రండి గేమ్స్ మేడం, రండి మేడం, రండి సార్. మీరు రండి, మీరు ఎలా రండి. ఏమని టచ్ చేసి చూడండి, ఏమని టచ్ చేసి చూడండి. ఓకే సార్, ఇంకోటి మేడం, ఇంకా గేమ్ అయిపోలేదండి, గేమ్ అయిపోలేదు. నో 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 మీ గేమ్స్ సరే సరే, ఓకే ఓకే, ఒక నిమిషం. ఓకే ఓకే ఓకే, టచ్ లేకుండా కాదు గేమ్. ఈ రౌండ్లో మొత్తం వితౌట్ టచ్. ఓకే మీరు మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. వితౌట్ టచ్, వితౌట్ టచ్. ఓకే, వితౌట్ టచ్, వితౌట్ టచ్. ఓకే ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్లా రండి. మళ్ళీ మీరు ఏమన్నా నో నో సార్, అస్సలు ఆమె బాటన్ కూడా టచ్ చేయాలి. ఓకే, బాటన్ కూడా టచ్ చేయాలి. సరే, ఈ 5,000 తీసుకొని ఆయన వదిలేయండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? బ్రో ధమాకుందా ఏమన్నా, ధమాకుందా ఏమన్నా? నాకు లేదు ధమాక్, కానీ మీకేమో ఉంటే చెప్పండి, మీకేమో ఉంటే చెప్పండి. సారీ, మీరు ఏదేదో గేమ్స్ అని ఏమేమో మేడం 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 మేడం, గేమ్స్ అని ఏం లేదు. సరే సార్, ఆమె సైడ్ మీరు వదిలేయండి. 5,000 తీసుకుని ఆమె ఛాన్స్ లేదు. వాళ్ళ ఇంటర్ డ్రాప్ చేసిన ఛాన్సే లేదు. సరే, అమౌంట్ పెంచుతాను. మీరు మనీకి మా ఇద్దరిని బేరం ఆడతారేంటి? బ్రేకింగ్ న్యూస్, మనీకి మా ఇద్దరిని బేగం ఆడతానని చెప్పేసి ఆడుతున్నటువంటి మన మధులత మేడం. మీ పేరు చెప్పారు? శైలజ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఎనీ హ్యాపీనెస్. అది డిసైడ్ 10,000 లేదు సార్, 10,000 రూపీస్. దాన్ని వదిలేయండి. మీకు 10,000 కైవసం చేసుకోండి. 10,000 రూపీస్ కమిటింగ్ టెంప్టింగ్ ఫిగర్. 10,000 రూపీస్, 1 month salary. Mike, Honey is the best channel
నాకు ఇచ్చేస్తారు సంపర్కట్టేస్తాను మీరు సార్. మీకు 10,000 రూపీస్ సార్. తను పెడితే మీకు ఇట్లాంటి బంగారు కొండలు మళ్ళీ వస్తాయి. మీకు అర్థం చేసుకోండి సార్ ప్లీజ్. నేను ఒక వారంలో సంపాదిస్తా సార్ మీకు 1 వీక్ అయింది సార్. ఓకే సార్, ఇంకా ఒక 20,000 మేడం. 20,000 మీకు బంపర్ ఆఫర్ వచ్చింది. 20,000 మీరు తీసుకొని తను వదిలేసారంటే మీకు 20,000 మీకు కైవసం చేసుకోవచ్చు. మీ లెఫ్ట్ సైడ్ మీ మనీ ఉంది, రైట్ సైడ్ అతను ఉన్నాడు. మీ లెఫ్ట్ కనుక మీరు చూస్ చేసుకున్నట్టే 20,000 ఉంటాయి మేడం. ఆలోచించండి మేడం, ఆలోచించండి. వాళ్ళని సార్ గేమ్ లో మీ ఎంకరేజ్మెంట్ నాకు అవసరం. ప్లీజ్ ఏమనుకోకండి. గేమ్ ఇస్ గేమ్, ఆల్ ఇస్ గేమ్ మేడం. ప్లీజ్ మేడం. మీరు ఏదో సోది చెప్తున్నారు. సోది కాదు మేడం, సోది చెప్పడానికి నేను సంపర్కం కాదు. 20,000 తీసుకొని మీరు చేసుకోండి మేడం. ఒక్కసారి 20,000 తీసుకోండి. 20,000 తీసుకున్నారు మేడం మీరు. అంతే మేడం. మీరు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ కింద పెట్టదు, లక్ష్మీ దేవత కింద పెడితే కష్టం కష్టమైతే మేడం. మీ కష్టాలు సార్ ప్లీజ్ సార్ మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు మీ సార్ మీ ఎంటర్ఫైర్ ప్లీజ్ సార్ ప్లీజ్ మీ ఎంటర్ఫైర్ చేసుకోండి. మీరు ఎంట్రన్స్ కావద్దు. తను మాట్లాడే మీతో మాట్లాడే మీరు ఏమంటున్నా తనతో మాట్లాడే మీరు ఎంటర్ కావద్దు. తన ఒపీనియన్ తనది, నీ ఒపీనియన్ నీది, నా ఒపీనియన్ నాది. అదే మేడం నేను ఏమన్నా నా రిక్వెస్ట్ చేసుకుంటా సార్. నేను రిక్వెస్ట్ చేసుకుంటా, నేను బతులు ఆడుకుంటున్నా సార్. తను నేను రిక్వెస్ట్ చేసుకుంటా. నేను సార్ మేడం ఇంకొక 5,000 తీసుకున్నాను మేడం. ప్లీజ్ మేడం తీసుకోండి ప్లీజ్. ఇంకొక 2 రూపీస్ ఉంటాయి, ఇందులో కలిపిచ్చేసి మేడం 2 రూపీస్ 1 రూపీ కూడా లేదు మేము అతని దగ్గర. మీరు ఏం తీసుకుంటారు సార్? ప్లీజ్ చేయవద్దండి. మీ గేమ్ రాంగ్ ఆడుతున్నారు. మీ గేమ్ రాంగ్ ఆడుతున్నారు సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ చెప్తున్నాం. మీరు గేమ్ రాంగ్ ఆడుతున్నారు. మేము అడుగుతున్నాం. ఎవరికైనా పంచుకోండి మేడం, మీ ఇష్టం. బట్ అతను మాత్రం మీరు సెట్ చేయండి. అలా చెప్పట్లేదు. మీరు ఇచ్చిన మనీ మీరు తీసుకుంటలేదు కదా, ఇచ్చేస్తాం ఎవరికి. మేడం ఇంకొక 5,000 ఇస్తాను. 20 + 5 25 రూపీస్. 25,000 సారీ 25,000 తో మీరు ముందంజలో ఉన్నారండి. ప్లీజ్ మేడం ఒక్కసారి ఆలోచించండి. ఇట్లాంటి అవకాశం కాకపోతే ఇంకా ఏమైనా కావాలంటే బెస్ట్ ఆపర్చునిటీ ఇంకా ఏమైనా కావాలంటే కూడా చెప్పండి. దాంతో పాటు బంపర్ ఆఫర్ వద్దు, ఏమొద్దు. లేదు మేడం, క్యూట్ ఆఫర్ ఇది. క్యూట్ ఆఫర్ మేడం. ప్లీజ్ మేడం సరే మేడం థ్యాంక్ యూ. సరే మేడం థ్యాంక్ యూ సార్. ఇవన్నీ కాదు సార్ 25,000 ఏం గేమ్ సార్ ఇది? మీరు గేమ్ అని చెప్పి మాకు వదిలేయమంటుకుంటారేంది? మనీ అంటే మీ కంటెంట్ ఏంటో తెలియాలి కదా సార్. మాకేముంది ఇప్పుడు అట్లా ఏముండదు. దీనికి ఏం షేమ్ పోవాల్సిన అవసరం లేదు. లేక మైండ్ లో ఒకటి మేము అవసరం ఏముండదు. అది ఆడేసి దిల్దార్ ఉండాలి. నేను ఏమంటున్నా, నీ మైండ్ ఏముందో నీ మూలకే అది వచ్చేసాను. ఆల్రెడీ చెప్తున్నాం కదా, మనీ ఇచ్చినా మేము మైండ్. సరే మేడం ఇవన్నీ కాదు మేడం, లాస్ట్ ఫైనల్ మొత్తం టోటల్ 20 సార్. ఫిగర్ మర్చిపోతున్నారు. 20,000 కాదు సార్. ఆ అందగత్తకు ఆమెకు ఎన్ని ఇచ్చినా తక్కువనే సార్. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఒకసారి సార్ ప్లీజ్ నేను గేమ్ ఆడినప్పుడు గేమ్ ఆడదాం. మళ్ళీ ఒకసారి ఆడినాక గేమ్ కష్టం అవుతుంది సార్. మేము వెళ్ళిపోతున్నాం సార్ ప్లీజ్ నేను ఏమంటున్నా, గేమ్ లేదనుకుని ఒక పని చేయండి. లేదంటే సార్ ఇవి టోటల్ 55,000 మీరే తీసుకోండి. తను వదలేదు 55,000 ఎవ్వరు ఇష్టం ఉంటే వాళ్ళు లేదు. ఎందుకంటే మీకు మేడం మీకు కూడా చిన్న చిన్న అవసరాలు ఉంటాయి. లిప్స్టిక్ అని, గోల్డ్ చైన్ అని, అట్లాంటి చాలా ఇష్టం బ్రో. మీకు ఇష్టమే. నేను ఏమంటున్నా తనకు ప్రాపర్టీ ఉంది కానీ అది ఎంత ప్రాపర్టీ ఉన్నా నీకు ఏమంటే ఇంకో ఆఫర్ కూడా ఉంది సార్. ఇంకొక ఆఫర్ కూడా నీకు ఇస్తున్నా. 55,000 తో ప్లస్ ఒక అమ్మాయి ఉంది, ఫోటో చూపిస్తాను. ఈమెను కూడా లవ్ చేసుకోవచ్చు. చేయవదలండి ప్లీజ్. వదులుకోలేను సార్. ఓకే మీరు టెంప్ట్ కావట్లేగా, మీరు ఒక్కసారి తీసుకోవచ్చు. నాకు వద్దు ప్లీజ్ సార్, ఒక్కసారి నా మాట ఇది ఒక్కదాంతో అయిపోదు. వద్దు బ్రో, ఇంత 55,000 ఎవ్వరు కూడా కాదని వద్దు. మేడం తను వద్దంటున్నాడు. నేను కూడా వద్దనే నేనేమంటున్నా మేడం ఒక్కసారి ఇవ్వండి చెప్తాను. ఓకే అని నేనేమంటున్నా 55,000 మేడం. 55,000 ఇన్ కేస్ మీ మ్యారేజ్ కాకపోతే కూడా ఈ అమౌంట్ లాస్ అయిపోతారు. చాలా వేరే డెడికేట్ సంపర్కట్టు మేడం. అమౌంట్ కష్టపడితే అంతకు ఎక్కువ డబుల్ మనీ సంపాదించవచ్చు మీకు. ఇంకా ప్లస్ ఈ 55 ప్లస్ నా ఫోన్ పే కూడా 50 కొడతాను మేడం. 1 lakh రూపీస్ ఇస్తాను. 1,05,000 మీకు ఇస్తా మేడం. అతను ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అసలు? ఎక్కడి నుంచి రావచ్చు కానీ సార్ హనీ ఇస్ ద బెస్ట్ ఛానల్. నాకు ఇచ్చే ఛానల్ తెలుస్తుంది. చాలా నాకు ఇచ్చేసేటట్టున్నారు. తెలుస్తుంది. చాలా నాకు ఇచ్చేసేటట్టున్నారు. మిక్సర్ ఆఫ్ బ్యూటీ అండ్ ఇంటెలిజెన్స్. వద్దింగా చాలు గేమ్. మేడం చాలు మాకు ఈ గేమ్ వద్దింగా. మీరు రాకండి మా ఎంబడి. సరే మీ మెంబర్ ఏం రావట్లేదు. ఏమి లేదు సార్. ఒక 2 minutes లాస్ట్ ఫైనల్ గేమ్. మీరు 2 రింగుల్లో కూడా గెలిచారు మీరే. రండి సార్ ఇక్కడ. 2 రింగుల్లో కూడా మీరే గెలిచారు.
ఫస్ట్ రింగ్లో కూడా మీరే గెలిచారు, సెకండ్ రింగ్లో కూడా మీరే గెలిచారు, థర్డ్ రింగ్లో కూడా మీరే గెలవబోతున్నారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ రింగ్లో కూడా మీరే గెలిచారు, సెకండ్ రింగ్లో కూడా మీరే గెలిచారు, థర్డ్ రింగ్లో కూడా మీరే గెలవబోతున్నారని నేను అనుకుంటున్నాను. ఉప్పు కారం జర తగ్గించి శ్వాస మీద ధ్యాస పెట్టు. ఇక్కడ రండి సార్ ప్లీజ్. సార్ మేడం అండ్ సార్ మీ ఇద్దరు రండి. మాకు లేట్ అవుతుంది. లేదండి నేనేమంటున్నా, ఫైనల్ అమౌంట్ 55,000, దాంతోపాటు మీ ఫోన్పే కూడా చెప్పండి సార్. మీ ఫోన్పే కూడా ఇంకో 55,000 పట్టుకోండి, ఇద్దరు కలిసి పట్టుకోండి. అంటే గేమ్లో మంచిగా ఆడుతున్నందుకు మీకు ఇస్తున్న అమౌంట్. లేదు, ఎలాంటి రిస్కులు లేవు. ఏం మీకు ఇష్టం ఉంటేనే, మీకు నచ్చితేనే. మాకు నచ్చలేదు తీసుకో. నేను ఏమంటున్నా అండి, మీకు నచ్చితేనే తీసుకోండి, లేదంటే మాకు ఇచ్చేసేయండి, మా మొక్కన కొట్టేసేయండి. ఓకేనా సార్ ప్లీజ్. ఏమంటావు అంటావేంటి అని ఏదో ఒకటి చెప్తాడు మళ్ళీ. నేను ఏం చెప్పాను మేడం, మీకు నచ్చిందే తీసుకోండి. మీకు నచ్చిందే చెప్తాను, మీకు ఇష్టమైతేనే చేసుకోండి. ఓకేనా, ఒకసారి నచ్చితే చేసుకోండి, తీసుకోండి సార్ ప్లీజ్. సార్ ప్లీజ్ మేడం మీరు కూడా తీసుకోండి మేడం, తీసుకోండి మేడం. సార్ మీకు ఏమంటాం, అమౌంట్ ధనలక్ష్మి ఇంటికి వచ్చినప్పుడు ఎవరు కూడా కాదన్న. ఇప్పుడు మనీ ఇచ్చినాక మళ్ళీ వేరే నేను ఏం ట్విస్టులు పెట్టాను, ఉన్న ట్విస్టులు చాలు, లేని ట్విస్టులకు అవసరం లేదు. ఒక్కసారి తీసుకోండి, ఒక్కసారి తీసుకోండి మేడం. లేదండి, తనకి ఇష్టం ఉంటేనే. సార్ మేడం తీసుకుంది, మీరు కూడా తీసుకోండి. ఒక్కసారి ఒక సెల్ఫీ తీద్దామండి. థ్యాంక్ యూ సార్. సరే సార్ మేడం, ఒకటి ఇందులో ఎవరు బ్రేకప్ చెప్పాలనుకుంటారో ఫస్ట్ వాళ్ళకి అమౌంట్ మీరు చెప్తారా సార్? మీరు చెప్పేసారు సార్, మీరు తనకి బ్రేకప్ చెప్పారు. లేదండి, లేదు. మీరు బ్రేకప్ చెప్పారు తనకి? లేదు, చెప్పలేదు. నేను కింద పెట్టేసి వద్దు చెప్పాను కదా, ఏదో ఒకటి పెడతారు. మాకు వద్దండి మనీ, మీరు వెళ్ళిపోండి ఫస్ట్. ఓకే సార్. సార్ 3 రింగ్లు అయిపోయాయి. 3 రింగ్లో మీరు గెలిచారు. యాక్చువల్ ఏంటంటే మేము 3 రింగ్లో చాలా మటుకు సర్వే చేశాను, కానీ ఎప్పుడు కూడా ఇంత మంచి రిజల్ట్ రాలేదు. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు చాలా జెన్యున్గా ప్రేమించుకుంటున్నారు. వాస్తవాన్ని మీ ప్రేమను చూస్తే నాకే కళ్ళలా ఒక రకమైన ఈర్ష్య, ఎందుకంటే నాకు ఇంత మంచి అమ్మాయి. లేదు మేడం, అట్లేం లేదు. మీరు జెన్యున్గా లవ్ చేసుకుంటారు, ఎందుకంటే ఇంత అమౌంట్ ఇస్తుంటే కూడా మీరు టెంప్ట్ అవ్వట్లేదు. 1 lakh rupees ఇస్తుంటే కూడా మీరు టెంప్ట్ అవ్వట్లేదు. అంటే సార్ ఎనీ కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్, యువర్ విన్నర్. కంగ్రాట్స్ మేడం, యువర్ విన్నర్. యువర్ ఆల్సో విన్నర్, యువర్ ఆల్సో విన్నర్, బోత్ ఆర్ విన్నర్. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, హావ్ ఐ వండర్ వాట్ యు వాంట్. థ్యాంక్ యూ సార్. ఈ అమౌంట్ మీకే అండి. అట్లని కాదు, అవసరం లేదు సార్. నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు ఏం లేదు, మీరు విన్నర్ అయిపోయారు, మీకు అమౌంట్ ఇచ్చేసి, ఎందుకంటే బెస్ట్ కపుల్స్కి మంచి అమౌంట్ ఇస్తాం. సరే ఒక పని చేయండి సార్, మీరు మనీ అంటేనే భయపడుతున్నారు మేడం, మీరు కూడా ఒక పని చేయండి, మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. మీరు తన కళ్ళు మూసుకొని తను మీ కళ్ళు మూస్తుంది, మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేస్తాను. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. మీరు సర్ప్రైజ్ నో ఇప్పటిదాకా మీరు అసలు యాక్చువల్గా చెప్పండి, ఇంత జెన్యున్గా నేను ఇన్నిసార్లు సర్వే చేశాను, బట్ ఇంత జెన్యున్గా ఎవ్వరు చేయలేరు సార్. ఇంత జెన్యున్గా ఏ కపుల్ తీసుకొని నో ప్రామిస్ చెప్తాను, నేను ముట్టుకోను. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత సర్ప్రైజ్ ప్లాన్. ఎందుకంటే ఒక అమౌంట్ విషయంలో కూడా మీరు టెంప్ట్ కాలేరంటే, మేడం ఐఎమ్ గులాంగిరి సార్, ఐఎమ్ విత్ గులాంగిరి. సూపర్ చెప్తాను సార్, మీ ఇద్దరికి నేను గులాంగిరి చేస్తున్నాను. ఎందుకంటే మీ ప్రేమ అమోఘం, అన్లిమిటెడ్. మీరు లైఫ్ లాంగ్ చిల్ అవుట్ అవుతారు. ఎందుకంటే మీరు జెన్యున్ ప్రేమకు నేను యాక్సెప్ట్ చేస్తాను సార్. ఇప్పుడు సార్ ఇంకా మీరు ఈ దేశం వదిలే పౌరాలు సార్, మిమ్మల్ని వదిలేకపోతే సార్ ప్లీజ్ ఒక్కసారి గిఫ్ట్ ఇస్తానండి. కళ్ళు మూసుకోండి, మీరు కళ్ళు మూసుకోండి. మీరు అట్లా కాదు, ఒకరి కళ్ళు ఒకరు మూయాలి. మీరు కూడా మూసుకోండి. మేడం కళ్ళు, సార్ కళ్ళు ఇట్లా మూయండి. సార్ మీరు కూడా మేడం కళ్ళు ఇట్లా మూయండి ప్లీజ్. నేను సార్ ఏం చేయం సార్, ఒక 2 minutes గేమ్ మీకు సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. కళ్ళు మూసుకోండి సార్ ప్లీజ్. మేడం సార్ కళ్ళు మూయండి, ఎందుకంటే సార్ ముందే చూస్తారు. ఎవరు ముందు చూసారు అనుకో వాళ్ళు దొంగలు, ఎవరు ముందు గిఫ్ట్ చూస్తే వాళ్ళే దొంగలు. మీరు సార్ సార్ మేడం కళ్ళు మూయండి, అక్కడ తిరిగేసి కళ్ళు మూసుకోండి సార్. కళ్ళు మూసుకోవాలి సార్ ప్లీజ్, మీకు మంచి గిఫ్ట్ వస్తుంది. ప్లీజ్ వద్దండి, కళ్ళు తెరవద్దు. ఎంతసేపు వచ్చేస్తుంది. 1 2 3 కళ్ళు తెరవచ్చు. Radha 550 Steel TMT. ఏం చేస్తున్నావు? ఎందుకు వచ్చినా ఇక్కడికి? ఈడ నువ్వు ఏం చేస్తున్నావు? ఎవతిది? నేను ఈడ ఉన్నట్టు నీకెట్లా తెలుసు? అసలు నువ్వు ఇక్కడ నీకేం పని? నీకెట్లా తెలుసు ఇక్కడ అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? అసలు ఈ అమ్మాయి అవసరం లేదు, అది నాకు అవసరం కాబట్టి వచ్చా. మేడం ఇంకొకరితో నేను గేమ్ ఆడతాను, అప్పుడు నీకు కూడా అవసరం లేదు.
ఎందుకంటే ఈమెతో అవసరం ఉండే మొన్నటి దాకా ఈమె అవసరం తీరిపోయింది సార్కి, తర్వాత నీ అవసరం పట్టుకుంది, అందుకే అది అడిగితే పోతాడు. హలో చాలా చోరితను. ఓహో ఇప్పుడు ఫస్ట్ నేనయ్యా, తర్వాత ఈ అమ్మాయి అయింది, తర్వాత ఇంకో అమ్మాయి అవ్వదని నమ్మకం ఏంది? ఇంకా నమ్మకాలు ఏముందా? నమ్మకాలు ఏముంది మేడం? ఎంతమంది అమ్మాయిని చూస్తావు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? మేడం ఒక మాట చెప్తా వినండి, ఈమె ఫైనాన్షియల్ కొంచెం ఇది ఉంది, ఈయన కోసము అన్నిటిసా పెట్టుకొని మంచి సంబంధం వస్తా కూడా వద్దనుకొని వీని పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఫిక్స్ అయిపోయి నువ్వు ఎటు వెళ్తున్నావు ఫస్ట్? రా. ఇక్కడ ఇద్దరికి ఏమో చేసేసిన అటు వెళ్తావేంటి? ఇంకో 3వ మీద తీసుకొని పోతున్నాను. ఇంకా మారవా నువ్వు? గట్టి సంబంధం వస్తే కూడా వద్దనుకొని ఈ మూతవారి కోసం పైల్వాన్ కోసం వదులుకుంటే ఈ పైల్వాన్ ఏం చేసి ఈ ప్రతిపాదన పట్టి నువ్వు లేకుంటే నేను చచ్చిపోతా బతికిపోతా అనేదో సొల్లు ఇప్పటిదాకా మూతవారి కూడా మాట్లాడినా ఇది గేమ్ వాయిస్ రికార్డ్ అని కాదు. నీ కోసం నేను 1 lakh ఇస్తా అన్న, 2 lakhs ఇస్తా అన్న, వద్దని చెప్పేసి ఇంత పట్టుబట్టి ఉంటే నువ్వేమో ఇలాంటి క్యారెక్టరా? ఇంకొక 10 వేయండి వానికి పంపించే. నాకేం పట్టింది? నీలాంటి వాళ్ళు ఉంటారని అసలు అనుకోలేదు. ఇంకేమనుకుంటావు అమ్మ? నువ్వు చెప్పు, ఇంకేమనుకుంటావు చెప్పు. అర్థమైందా అమ్మ? దొర ఎంత చూపి ఒకసారి, ఇప్పుడు చూపి వస్తలేదా ముఖం మొగ్గలు పెట్టుకున్నాయినా కదా. ఆయనకి ఏం కావాలంటే గట్టిగా పెట్టాలని మాట కంటెంట్. అసలు ఇట్లా చేసావు నేను అనుకోలేదు తెలుసా? ఆగు, కొట్టకు, ఎందుకు కొడుతున్న సమస్య వాళ్ళు చేసే వాళ్ళు కొట్టుకి ఇంకేం చేస్తారన్నా? ముద్దు పెట్టుకోరమ్మా. పెట్టుకోండి మరి మీరు. అసలు నువ్వేంటి? అరే నేను చంపేస్తారా? ఈ విషయం ముందే మీరు ప్రేమించేటప్పుడు ఆలోచన చేయాలి. ప్రేమించక ముందుకు మీరు ఇవ్వడా అని చెప్పి అన్ని చూసుకుంటారు. ఆగు, చూస్తే చేస్తావు గాడి కదా. ఇంకెంతమంది మోసం చేస్తావు అంటున్నా? మనిషి కావా నువ్వు? అన్నం తింటున్నా, ఇంకేమైనా తింటున్నా? ఇట్లా ఎవరు అమ్మాయిలు ఎంతమంది మోసం చేస్తావు అంటున్నా? మనిషి కడుపుకి అన్నం తింటావా, శుద్ధి తింటున్నా? నిన్ను నమ్మి మేమేమో ఇట్లా అరే అవులా గుడిదిగా, నువ్వు గరీబోన్ అని తెలిసినా, నీకు ఏం లేవని చేసినా, నీ మనుషులు మంచిదేమో అనుకొని ఇది మొత్తం నీ ఎంబడి పడ్డాయి కదరా. దానికి నువ్వు ఇచ్చే ప్రతిఫలం ఇదేనా? మంచి సంబంధం వచ్చింది, బంగారం మాసం సంబంధం వచ్చింది మీకు, అర్థమైందా? ఒక 3 విల్లాలు, 7 లక్షల రూపాయలు రెంట్ వస్తుంది నెలకు. మంచి పని చేసావు. మంచి పని అంటున్నానేంటి? వీడిని వదులుకోవాలి నువ్వు. ఏం వదులుకుంటుంది? వీడు కావాలి, నాకు వీడు కావాలి, వీడే కావాలి. పట్టు తప్పలేదు. ఇప్పుడు తలకాయిస్తారు కాదు రే, నీ పనికి వాళ్ళంతా తలకాయిస్తారు. ముఖం అమ్మాయికుడు లాగా పెట్టుకొని మమ్మల్ని మోసం చేస్తావా? ముఖం మొగ్గలు ఉన్నాయని చెప్పేసి మీరు కూడా అంతే, మా మీద తక్కువ. అమ్మా ఇక్కడ షోరూమ్ బండ్లేం లేవు, అన్ని సెకండ్ హ్యాండ్లే. మీరు కూడా అంతే జెన్యున్ గా ప్రేమించడం, ఎవరిని ప్రేమించారు కదా. మీరు జెన్యున్ గా ప్రేమిస్తే మీకు అవసరం లేదు అమ్మా. నిజంగా అయ్యమ్మల ప్రేమ అవసరం లేదు మీకు. ఇట్లా ఉరుకులాడుకు చేసే ప్రేమనే మీకు కావాలి. ఎందుకంటే అది తేనె పూసే కత్తి లాంటి వాళ్ళు, అర్థమైందమ్మా? మీకు ఇట్లాంటి ప్రేమ కావాలి. నువ్వు 1 లక్ష రూపాయలు ఇస్తాను వద్దాను ఎందుకు? వాడు జెన్యున్ అని చెప్పేసి వాడితో ఉంటాను, దాంతో సంసారం చేస్తాను అని చెప్పేసి ఇవాళ వాడే నిజం సంసారం చేస్తుంది, ప్లస్ ఆమెతో వ్యభిచారం చేస్తుంది. ఇంకొకసారి ఇట్లాంటి రెండోసారి చూడకూడదు. ఇది కన్ఫర్మ్ పోలీసులకు పట్టించాలి. ఒక్క నిమిషం, ఇది ముందల ఉండాలి నీకు. నువ్వు ఇంకొకసారి ఎవరు అమ్మాయినన్న మోసం చేసినట్టు కనిపించాలి. నిన్నక్కడే గొయ్య తీసి బాధ పెడతా. నీ మొహం చూపించుకు మాకు. వాని మామూలుగా ఏమి ఇడిసెట్టం, వానికి చేయాల్సిన ట్రీట్మెంట్ వానికి ఉంటలే. అన్న నీకు ఆడ వెయిట్ చేస్తుంది, పో అంజనీ దాస్ అన్న, ఆయన నీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు, ఆడ పోయి కలిసేసి పోరా. వేస్ట్ గా, పెద్ద వేస్ట్ ఫెలో. వాడు వేస్ట్ ఫెలో కాదు, నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు కూడా వేస్ట్ ఫెలోవే, అర్థమవుతుందా? ఆడేం బెల్లం కట్టున్నది, సంక నాకు కూడా పోయారు కదా. ఇప్పుడు మన దగ్గర అంతగానం ఏముంది? టెంప్టింగ్ మాటలు. నీకు ఇది చూపెడతాను స్వర్గం చూపెడతారు కళ్ళ ముందు. అప్పుడు అయ్యమ్మ కనిపించారు, ఎందుకంటే వాళ్ళు పిచ్చోళ్ళు కదా. వాళ్ళు అన్నిటిసా పెట్టుకొని మీకోసమే మీ ధ్యాస అనుకుని బతుకుతారు కదా. మీకు అది నచ్చదు, ఎందుకంటే వాళ్ళు పిచ్చిన కొడుకులు కదా అయ్యమ్మలు అంటే. మీ దృష్టిలో మీకు ఏంటంటే ఇట్లాంటి బెల్లం చూపెట్టేటోళ్ళు కావాలి, మీకు అట్లాంటి కావాలి. ఏందమ్మా నీకు తెలియదా? ఏం తెలియదమ్మా? మంచోడు అనుకుంటున్నావు. నీ అయ్యమ్మ కంటే నీకు ఎక్కువ తెలుసా? మీ అయ్యమ్మల కంటే మీకు ఎక్కువ తెలుసా? మీకు ఎట్లా అంటే కెరీర్లా సెటిల్ అవుతారు చూసినావు, మంచి ప్రొఫెషనల్ ఉండి మంచి పొజిషన్ ఉండి వాడికి ఇట్లా చిల్లర ఉన్నాయి, అర్థమైందా?
అసలు మీకు వద్దు, ఎందుకంటే వాడు కూడా మిమ్మల్ని నచ్చడు. ఎట్లాను వానికి ఇవన్నీ మిమ్మల్ని టెంప్టింగ్ చేయాలి, మీతో ఇది చేయాలని ఉండేదానికి. మంచి లైఫ్, నా లైఫ్ పార్ట్నర్ మంచిగా చూసుకోవాలి అంటే తనకేం కావాలి, తను ఇంట్లో ఉంటే మంచిగా ఉంటుంది, మంచి ఇంట్లో కావాలి, మంచి సంసారం చేయాలి, మంచి ఇది ఉండాలి, మంచి పిల్లలకి అది భవిష్యత్తు చేయాలనుకుంటారు. అది సంసారం చేసే బాపత్, ఇసం చిల్లర కొడుకుల బాపత్ కాదు. కానీ మీకు మాత్రం తోలు ఎర్రగా ఉంది కదా, గుణం చక్కగా లేకున్నా సరే, వాడు గుడ్డి మీద ఏం సరే, ఎందుకంటే నాకు అట్లా వస్తుందమ్మా మాటలన్నీ. ఎందుకంటే మీ అయ్యమ్మలు వాడే బాధలు నాకు తెలుసు, అర్థమవుతుందా? అయ్యమ్మలు వాడే బాధలు నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చి మొత్తుకోడు కాలం మీద పడరు. నాకు పెద్ద ఏజ్ అనేది, కానీ నా మీ కాలం మీద పడడానికి వస్తే మీ అయ్యా నా కాలం మీద వచ్చి పిచ్చిదానికి పడుతుంది. గాడి తిట్టొద్దాను ఇంతకంటే అర్థమవుతుందమ్మా నీకు? ఏం అర్థమవుతుంది? సెన్స్ ఉందా ఇప్పటిదాకా నీకు? ఇప్పుడు వచ్చి నీ ముఖం ముఖం చూపెట్టాను నేను. ఈ టాస్క్ వేయడానికి మేము నానా సంఖ్యలు లాగినాం, అర్థమవుతుందమ్మా? నీ కళ్ళు ఒకదే కాదు, ఈమె కళ్ళు కూడా తెలిపి నీకు వచ్చిన మీకు. అమ్మ భవిష్యత్తు ఇంకా మీకు చాలా ఉంది. ఇసలు బొంగురు నా కొడుకు కట్టుకున్నట్టే మీకు బొంగు పుడిచిపోతారు. సంసారం సంఖ్య నాకు పోచుకొని వేయాలరా పేపర్ వింటురా? మీరు పేపర్ క్యాల్ ఉందా మీకు? ఏమన్నా 24 గంటలు వాడిని ఫోన్ ఒకటి వచ్చింది, అడమే ఫోన్ వచ్చింది, దీంట్లో పట్టుకొని చిట్ చాట్ చేయాలి. మిమ్మల్ని టెంప్టింగ్ చేయడానికి ఇన్స్టాలో చాట్లో అన్నింటిలో మీకు చాట్ పెడుతుంటాడు. మీరు వాడికి చాట్ పెడతారు, వాడు అప్పుడు మీకు చాట్ పెడతాడు. మీరు చాట్ చేస్తారు, వాడు మీకు చాట్ చేస్తాడు. మీకు అవసరం లేదుగా. కానీ మీ అయ్యమ్మ ఉన్నారు కదా, వాళ్ళకి అవసరం. మీ గురించి వాళ్ళకి అవసరం. అర్థమవుతుందా? ఇంత వర్షం నీకు ఇదేం పని అమ్మా? ఈడేం పని నీకు? వర్షం పడుతుంటే కూడా వాడు నేను ఏదో మాయ మాటలు చెప్పి తీసుకొచ్చాను. నీకు ఆ మాయ మాటలు నచ్చుతాయి, ఎందుకంటే మీ అయ్యమ్మ చెప్పిన మాటలు నీకు నచ్చాయమ్మా. అట్లేం లేదన్నా, వాడు ఇట్లాంటి వాడని కాదమ్మా. అట్లాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. మంచివాడిని గుర్తుపట్టడం నీకు కాదు, మీ అయ్యమ్మకి తెలుసు. నీకేం అవసరం? నీకు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఉంటే అయినా నేను పెళ్లి చేసుకుంటాను, మంచిగా చూడు, సంబంధం చూడని చెప్పు. ఎంక్వైరీ అయ్యి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. ఎందుకు చూస్తాం? పనే చూస్తారా? ఆ 7 తరాలు జనరేషన్ మంది చూస్తారు. ఇంకా ముందు వాడు సంసారం చేస్తాడా, చేయడాన్ని, మంచోడా చెడ్డోడా, ఎసంటోడు. వాడు బలవంతుడని కాదు, మందంగా ఉండని కాదు, వాని క్యారెక్టర్ ఏంటి అసలు. ఫస్ట్ పిల్లల దగ్గర మీరు చూడాల్సిన క్యారెక్టర్. ఒక మాట చెప్తున్నామ్మా, నేను ఇట్లా లేకున్నా కానీ నన్ను 9 లక్షల మంది కూడా అభినందిస్తారు ఇవాళ నన్ను. ఎందుకో మీ నాయన దగ్గరికి వచ్చినప్పుడు, యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పుడు మీ నాయన ఎందుకు నన్ను అందం చూసి వచ్చినాడు? అన్న నీ దగ్గర పోతే పని అయితే అని వచ్చింది. అర్థమైందా? ఇలా 9 లక్షల మంది మమ్మల్ని ఆదరిస్తారంటే మా క్యారెక్టర్ నచ్చింది. మమ్మల్ని ఆదరిస్తారు, మేము కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం మమ్మల్ని. నీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తున్నాను ఎందుకంటే నువ్వు మారాలి. ఇప్పటికైనా మారరా? లేకపోతే ఇట్లా చిల్లరగా చేసుకుంటారా? అవునమ్మా, ఇంకా ఇంకో బుద్ధి లేని వస్తాడు, వాడిని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేకపోతే మీ నాయన ఇప్పుడు తెలిసింది కదా అన్న, ఇంకెందుకు చేస్తాం అట్లా? ఈ మాట ఇనురి, మీకు మీ ఆయన మీ అమ్మని చూపెట్టిన సంబంధాలు చేసుకొని మంచిగా బాగుపడతారు. ఒకవేళ వాడు వేసుకుంటూ చెడ్డోడు అడ్డోడైనా అని మీకు లైఫ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు. సరేనా అమ్మా? అర్థం చేసుకోండి. థ్యాంక్స్ అన్న మరి చెప్పినందుకు. బాయ్. నా ప్రియమైన సబ్స్క్రైబర్లారా, ప్లీజ్ మా కష్టం కనుక గుర్తించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ షేర్ తో పాటు థ్యాంక్స్ అని లవ్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మరిన్ని వీడియో చేయడానికి మాకు అవకాశం కల్పించండి. డబ్బుల కట్టలకో, లేకుంటే బాడీకో, లేకుంటే అందానికో, గ్లామర్ కో మాత్రం టెంప్ట్ కాకండి. నా చెల్లెళ్ళారా, నా అక్కలారా మీకు మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. అదే విధంగా నా అన్నలారా, తమ్ములారా మీకు కూడా చెప్తున్నా, డోంట్ ఫాలో గర్ల్, ఫాలో యువర్ గోల్. థ్యాంక్ యూ.